హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో మనం ఏదైతే రీసెంట్గా రాసామో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్, ఓకేనా, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్. సో దాని ఆన్సర్కి అయితే మనకి రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం స్క్రోల్ చేసి న్యూ వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ మనకి సో ఇప్పుడే వచ్చింది మనకి. సో అప్లోడింగ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ ద టెంటేటివ్ ఆన్సర్కి 2024 మనం క్లిక్ చేసుకొని చెక్ చేసుకున్నట్టయితే పీడిఎఫ్ని. జీడీ ఎగ్జామ్స్ 28th ఫిబ్రవరి నుంచి 7th మార్చ్ వరకు జరిగాయి. రీ ఎగ్జామినేషన్ జరిగింది ఎవరికంటే సో కొన్ని డేట్స్లలో మనకి ఇక్కడ ఏమైందంటే మనకి కొన్ని సర్వర్ ఇష్యూస్ అనేది జరిగాయి అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఎగ్జామ్ లింక్ ఓపెన్ అవ్వలేదు. సో అలాంటి క్యాండిడేట్స్కి మరి రీ ఎగ్జామినేషన్ జరిగింది 30th 3 వరకు, ఓకేనా. సో అందుకే మనకి ఈసారి ఆన్సర్కి రావడానికి లేట్ అయింది, కొంచెం డిలే అయింది. లేదంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో ఆ డేట్ నుంచి మ్యాక్సిమం 5 to 7 డేస్లో మనకి ఆన్సర్కి రిలీజ్ చేసేస్తున్నారు. బట్ ఈసారి ఎందుకు డిలే అయిందంటే దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్. మనకి కొంతమంది క్యాండిడేట్స్కి రీ ఎగ్జామినేషన్ జరిగింది March 30 అండ్ ఇప్పుడు మనకి 3rd of April వితిన్ 4-5 డేస్లో మనకి ఆన్సర్కి అనేది రిలీజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఈ ఆన్సర్కి విజిబిలిటీ అంటే ఈ ఆన్సర్కి మనం యాక్టివ్లో ఉండేది జస్ట్ 3rd of April నుంచి 10th of April వరకు, జస్ట్ 7 డేస్ మాత్రమే. ఆఫ్టర్ 7 డేస్ మీరు చెక్ చేసుకోవాలన్నా కూడా ఈ లింక్ ఎక్స్పైర్ అవుతుంది అనమాట. అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు చెక్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్ మనకి ఏదన్నా ఇప్పుడు మన సైడ్ నుంచి కరెక్ట్ ఉంది, వాళ్ళ సైడ్ రాంగ్ ఉంది అంటే మనం 100 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇది ఎలా ప్రాసెస్ అనేది నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఒకసారి నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో క్యాండిడేట్ మనం ప్రింట్అవుట్ కూడా మన రెస్పాన్స్ షీట్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకి లింక్ ఇచ్చారు. సో జస్ట్ మనం ఈ లింక్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇది మనకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ రీడైరెక్ట్ అయింది. ఇక్కడ మన రోల్ నెంబర్ అండ్ మన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్టయితే మనకి మన రెస్పాన్స్ షీట్ అనేది వస్తుందన్నమాట. అంటే మనం ఏది కరెక్ట్ చేసాం, ఎస్ఎస్సి నుంచి ఏది కరెక్ట్, మన ఓవరాల్ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ మనము ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. మనం కట్ ఆఫ్కి రీచ్ అవుతున్నామా లేదా అనేది మన రా స్కోర్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వీటి త్రూ, ఓకేనా. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్తో కూడా మనం కంపేర్ చేయొచ్చు. డెఫినెట్లీ నార్మలైజేషన్ జరుగుతుంది. నార్మలైజేషన్లో మనకి మార్క్స్ అనేది యాడ్ అవుతాయి, ఓకేనా. డిపెండ్స్ అనేది కూడా మల్టిపుల్ షిఫ్ట్ జరుగుతుంది అంటేనే మనకి నార్మలైజేషన్ అక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ పాస్వర్డ్ కొంతమంది ఎర్రర్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్పేస్ ఇవ్వడం అలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ మన డేట్ ఆఫ్ బర్త్ January 1st 2000 అనుకోండి, మనము 01012000 ఇలా ఎంటర్ చేయాలన్నమాట వితౌట్ స్పేసెస్, ఓకేనా. ఎవరైతే ఎగ్జామ్ రాశారో డెఫినెట్లీ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ దిస్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.